హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 10 రూపాయల సేవింగ్ ఛాలెంజ్ గురించి అయితే చూద్దామండి. ఆ 10 రూపాయల సేవింగ్ ఛాలెంజ్తోని మనము ఒక 22 క్యారెట్లైనా కానీ 24 క్యారెట్లైనా కానీ 1 గ్రామ్ బంగారం అయితే తీసుకోగలుగుతాం. అది ఎలా అన్నదైతే చూద్దామండి వీడియోలోని. ముందైతే కనుక మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాలు అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే వచ్చేసి 45 డేస్ సేవింగ్ ఛాలెంజ్. దీన్ని మనము కుదిరితే 45 రోజులు కంటిన్యూగా పొదుపు అయితే చేసుకోండి. ఒకవేళ కంటిన్యూగా 45 రోజులు కూడా సేవింగ్స్ చేసుకోవడం కుదరకపోతే కనుక 45 డేస్ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి మనకి కుదిరినప్పుడు మనకి ఏ అమౌంట్ వేయాలి అన్నది మనకి ఐడియా ఉంటుంది కాబట్టి కుదిరినప్పుడు ఆ అమౌంట్ వేసి దాని పక్కన టిక్ పెట్టుకోవడం అలాగా చేసి 45 డేస్ ఈ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి చేసుకొని 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కుందాం. ఏదైనా కానివ్వండి, బంగారం కోసం రోజు ఎంతో కొంత 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత పక్కన పెట్టాలి. అది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది అదే. అయితే ఫస్ట్ మనం 45 రోజులు సేవింగ్ ఛాలెంజ్ కదండి, మనము 10 రూపాయలతో ఈ పొదుపు అయితే మొదలు పెడతాం. అలాగా 10 రూపాయలకి ఇంకో 10 రూపాయలు పెంచుకుంటూ పోతాం. అంటే 20 రూపాయలు, తర్వాత రోజు 30 రూపాయలు, ఆ తర్వాత రోజు 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు, అట్లాగా మళ్ళీ 45 రోజులు కదా, మొత్తం మనకి లాస్ట్ అమౌంట్ వచ్చేసరికి 450 రూపాయలు అయితే వస్తుంది. అట్లాగా మనము మొదటి రోజు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అది వేయడం మనకి కొద్దిగా ఈజీగానే ఉంటుంది కాబట్టి వేసేస్తాం. అట్లాగా మనము అది ఫస్ట్ నుంచి కాకుండా లాస్ట్ నుంచి చేసుకొని వెళ్దాం. అంటే మనం ఫస్ట్ 450 రూపాయలు వేసుకోవాలి, తర్వాత 440 రూపాయలు వేసుకోవాలి, ఆ తర్వాత 430 రూపాయలు, ఆ తర్వాత 420 రూపాయలు. అట్లాగా మనము అమౌంట్ని ముందే ఎక్కువ నుంచి తక్కువకైతే వేసుకుందాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా అమౌంట్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా వేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అట్లాగే ఇలా ప్లాన్ చేసుకుందాం. మనము ఏది అమౌంట్ ఏ రోజులో ఏది వేసుకుంటున్నామో కూడా పక్కన నోట్బుక్లో రాసుకొని టిక్ కొట్టుకుందాం. కుదిరితే స్టీల్ బాక్స్ ఏదైనా పెట్టుకొని మనం ఓపెన్ చెయ్యము, మనకి కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని ఆ స్టీల్ బాక్స్లో చేసుకోండి. లేదు మనం ఓపెన్ చేసేస్తాము అని కనుక మన మీద మనకి డౌట్ ఉంటే కనుక అప్పుడు మట్టిది ముంతలు ఉంటాయి కదా, హుండీ అంటారు, అలాంటి వాటిలో అయితే చేసుకోండి. అప్పుడైతే మనం దాన్ని పగలు కొట్టి కానీ తీయలేము కదా. సో ఇట్లా చేసుకుంటే మనకి 45 రోజుల్లోనే మనం చేసుకునే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి 10,350 రూపాయలు అయితే అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి 22 క్యారెట్ల గోల్డ్ వచ్చేసి 1 గ్రాము 9,200 రూపాయలు ఉంది. అదే 24 క్యారెట్లు అయితే కనుక 9,700 రూపాయలు ఉంది. మనము 22 క్యారెట్లు తీసుకోవాలన్నా 24 క్యారెట్లు తీసుకోవాలన్నా కూడా ఈ అమౌంట్ విత్ జిఎస్టీతో సహా మనకి సరిపోతుంది. సో ఇట్లాగా సేవింగ్స్ 45 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనేది తీసుకొని ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా చేసుకొని 1 గ్రామ్ బంగారం అయితే తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇలాగా బంగారం పెరిగింది కదా అని వదిలేకుండా ఇలాగ చిన్నగా ప్లాన్ చేసుకొని బంగారాన్ని అయితే తీసుకోవడానికి చిన్నగా ప్రయత్నిద్దాం. ఇదండి 10 రూపాయల పొదుపుతోని 1 గ్రామ్ బంగారాన్ని మనం ఎలా తీసుకోవాలి అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.